సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈవేళ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాలు 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సిఫార్సుల్లో 3ని ఇప్పటికే ఆమోదించిన కేబినెట్ ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి చర్చించనుంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇక బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలా, బడ్జెట్ సెషన్లోనే బిల్లులు ప్రవేశపెట్టాలా అనే విషయంపై కేబినెట్లో స్పష్టత రానుంది. అదేవిధంగా బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. రైట్గా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈవేళ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయితే జరగబోతుంది. భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ సచివాలయం నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్. దీపిక, ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి బిల్లు కోసం ఈ కేబినెట్లో కూడా చర్చించనున్నారు. మనం చూస్తున్నాం, అయితే సమగ్ర కులకరణ సంబంధించినటువంటిది రెండోసారి కూడా నిర్వహించారు. గత నెలలో 16 నుంచి 28 వరకు కూడా సర్వేలో పాల్గొన్న వారికి కూడా మరొకసారి అవకాశం ఇచ్చారు. సో ఆ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ కూడా మళ్ళీ ప్రభుత్వానికి అందింది. ఈ నేపథ్యంలో ఆ సర్వే రిపోర్టు పైన కూడా ఇవాళ కీలకమైనటువంటి కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ సంబంధించి షమీం అఖ్తర్ ఎక్స్ సభ్య కమిషన్ సంబంధించినటువంటి రిపోర్టు మార్చి 10 వరకు అవకాశం ఇచ్చారు. కానీ ఈ దీంట్లో ఏదైతే మార్పు చేర్పులకు సంబంధించిన అంశాల విషయంలో కూడా ఆయన కూడా ఒక రిపోర్ట్ అందించారు. సో ఈ రిపోర్టు పైన కూడా ఇవాళ కేబినెట్లో చర్చించబోతున్నారు. ప్రధానంగా ఈ 2 అంశాలతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రత్యేకంగా నిర్వహించేందుకు బడ్జెట్ను ఏదైతే ఈ నెల 19న ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దానిపై కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కావచ్చు, ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకు కూడా అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం ఒక ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. దీనిపైనే కేబినెట్లో చర్చించబోతున్నారు. ఇదే కాకుండా భూభారతి చట్టాన్ని గతంలోనే బిల్లు రూపొందించి గవర్నర్ పంపారు. గవర్నర్ ఆమోదించి కూడా మళ్ళీ ప్రభుత్వానికి పంపారు. ఈ నేపథ్యంలో భూభారతి ఇంప్లిమెంటేషన్ సంబంధించి కూడా విధి విధానాలకు సంబంధించిన దానిపైన కూడా ఏదో కేబినెట్లో చర్చించబోతున్నారు. అంతేకాదు, ఈసారి బడ్జెట్ సమావేశంలో విద్యా, ఉపాధికి సంబంధించినటువంటి చట్టం కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు ప్రధానంగా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ సంబంధించి కావచ్చు, బీసీ రిజర్వేషన్లకు ఈ 2 అంశాలకు సంబంధించి 17న అసెంబ్లీలో చర్చించిన అనంతరం కేంద్రానికి పంపబోతున్నారు. సో మొత్తంగా చూసినట్లయితే ఇవాళ జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఒకవైపు మనం చూస్తున్నాం, నిన్నటి వరకు కూడా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ 7 ఉమ్మడి జిల్లాలో ఉంది. 3 ఉమ్మడి జిల్లాలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్లో కొత్త రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేయాలని గతంలో నిర్ణయించారు. కానీ అది ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా అందించే విషయం పైన కూడా ఇవాళ కేబినెట్లో మరొకసారి నిర్ణయం తీసుకునే చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తంగా చూసినట్లయితే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైనటువంటి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా బడ్జెట్తో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు, ఇతర ముఖ్య అంశాల దానిపైన కూడా ఖచ్చితంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. దీపిక. రైట్ అశోక్, థ్యాంక్ యూ. నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ కలకలం రేపుతుంది. వైద్యం ఓ కుటుంబం కోసం హాస్పిటల్కు రాగా 2 రోజుల క్రితం బాలుడిని దుండగులు ఎత్తుకెళ్లారు. గత 3 రోజులుగా హాస్పిటల్ ఆవరణలోనే బాధిత కుటుంబం ఉంటుంది. ఈ నేపథ్యంలో బాలుడు కిడ్నాప్ అయిన ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని బాలుడి పేరెంట్స్ చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేస్తున్నారు. బాలుడిని దుండగుడు ఎత్తుకెళ్లిన విజువల్స్ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
రైట్, ఇక నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో 3 ఏళ్ల బాలుడ కిడ్నాప్ కేసుకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నల్గొండ నుంచి అశోక్ అందిస్తారు. అశోక్. దీపిక, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మొన్న ఏదైతే 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ అయినటువంటి విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొన్న మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఏదైతే నల్గొండ పట్టణంలోనే యాచక దంపతులకు సంబంధించినటువంటి కుమారుణ్ణి గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశారు. అయితే దీనికి సంబంధించి టౌన్ పిఎస్ లో కేసు నమోదైంది. దీనిపై విచారణ కూడా చేపట్టారు పోలీసులు. అబు సంబంధించినటువంటి 3 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేసినట్లుగా తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రధానంగా నల్గొండ పట్టణంలో ఈ అబ్బుకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా యాచకులుగా ఉన్నారు. ఏదైతే మొత్తం టౌన్ అంతా తిరుగుతూ డబ్బులు అడుపుతున్నటువంటి క్రమంలో మధ్యాహ్నం భోజన సమయానికి సంబంధించి రోజువారీగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. సో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మధ్యాహ్నం భోజనం చేసేటువంటి క్రమంలో బాబు పక్కనటువంటి బాబును గుర్తించని వ్యక్తిని అపహరించినట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్నారు. దీనికి సంబంధించి జిల్లా అంతటా కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, సదరు వ్యక్తికి సంబంధించినటువంటి జాడను గుర్తించేందుకు బాలుని కాపాడేందుకైతే పోలీసులు విచారణ చేపట్టారు. దీపిక. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. విశాఖపట్నంలో పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొంటారు. పుస్తక ఆవిష్కరణ అనంతరం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ ఓ టీవీ కాన్క్లేవ్ కార్యక్రమంలో పాల్గొంటారు. కొందరు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. రైట్, ఇక విశాఖపట్నంలో పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ. ఈ రోజు ఒక్కరోజు పర్యటన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం చేరుకున్నారు. ఆల్రెడీ రాత్రి అతను విశాఖపట్నం చేరుకొని ఇప్పుడు మరి కాసేపట్లో ఏదైతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. కాసేపట్లో ఆ సభా వేదిక దగ్గరికి సీఎం రానున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇప్పటికే సెక్యూరిటీ మెజర్స్ కూడా అన్ని తీసుకుని పూర్తి స్థాయిలో కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. మధ్యాహ్నం 1:30 వరకు కూడా చంద్రబాబు ఇక్కడ ఉంటారు. ఆ తర్వాత తదుపరి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరతారు. అయితే ఈ సభలో చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పురంధేశ్వరి కూడా పాల్గొంటారు. ఈ సభ అనంతరం ముఖ్యమంత్రి తిరిగి మళ్ళీ ఢిల్లీ వెళ్తారు. అక్కడ కొన్ని కార్యక్రమాల్లో అధికారిక కార్యక్రమాల్లో సీఎం పాల్గొని అనంతరం తిరిగి మళ్ళీ విజయవాడ చేరుకుంటారు. ఓకే అనురాధ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టు నుంచి రాజీవ్ కెనాల్కు రాష్ట్ర మంత్రి గోదావరి జలాలు విడుదల చేశారు. జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామం వద్ద రాజీవ్ కెనాల్ను మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే గత ప్రభుత్వ హయాంలో సీతారామ ప్రాజెక్టుకి 11,000 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరాకు నీరు ఇవ్వలేదని మంత్రి తుమ్మల విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రాజీవ్ కెనాల్కు రూపకల్పన చేశారని చెప్పారు. సీతారామ కాలువల్లో గోదావరి నీళ్లు చూసి రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
నాకు తెలుసు ఈ ప్రాజెక్టు మొదలు పెట్టేటప్పుడే ఇది ఆలస్యం అవుతుంది కాబట్టి దీన్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు. ఆ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ప్రధాన కాలువ నిరుపయోగంగా ఉంది. 3 పంప్ హౌసులు పూర్తయి సుమారు సీతమ్మ సాగర్ తోడు సహా 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా 1 ఎకరానికి నీళ్లు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన మొదటిసారిగా భద్రాద్రి రాముని చెంతకు వచ్చినప్పుడు అధికారులందరి సమక్షంలో అప్పటికి లింక్ కెనాల్ అనేది ఈ ప్రాజెక్టు యొక్క అలైన్మెంట్ లో గాని ప్రాజెక్ట్ రిపోర్ట్ లో గానీ లేదు. ఇది జూలూరుపాడు నుంచి టన్నెల్ తీసుకొని అవతలకి వెళ్ళాలి. అంతకుముందు టన్నెల్ కాకుండా కెనాల్ కినే ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. కానీ అది ఎక్కువ డీప్ కట్ అవటం మూలాన ఇంజనీరింగ్ నిపుణులు ఇది డీప్ కట్ ద్వారా ఇక్కడ నీళ్లు వెళ్ళం, అది కూలిపోయే పరిస్థితి ఉంటది. జూలూరుపాడు కొండల నుంచి మీరు టన్నెల్ తీసుకుంటే తప్ప అవతలకి నీళ్లు వెళ్ళవని చెప్పి ఆ ప్రభుత్వంలో ఏదీ నిర్ణయం చేయకుండా కొంత పని జరిగినటువంటి 13, 14 ఆ ప్యాకేజీలను కూడా ఆపేశారు. నేను గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో లేను, అయినా కానీ చెప్పాను ఈ లోపుగా మనం ఆ నీళ్లను వాడుకోవాలి అనంటే కనీసం ఈ యొక్క 3 నియోజకవర్గాలకి వైరా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టుతో పాటు లంకాసాగర్ ఆయకట్టుతో పాటు నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి 130,000 ఎకరాలతో పాటు ఇప్పుడు పినపాక నియోజకవర్గం అదేవిధంగా కొత్తగూడెం అశ్వరాపేట నియోజకవర్గాలతో సహా అన్ని చెరువులకి నీళ్లు పోయేదానికి కొద్ది ఖర్చుతోటి పని అవుతుంది. మీరు ఈ కెనాల్ నుంచి ఒక 100 కోట్లు ఇవ్వండి, మేము రైతుల్ని కాళ్ళు పట్టుకొనైనా సరే ఒప్పించి మేము కాలువ తీసుకెళ్తే సాగర్ నీళ్లు రావేమో, రాకపోయినా కూడా మేము పంటలు పండించుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారిని భద్రాచలంలో అడిగినప్పుడు ఆయన పని జరిగితే చెయ్యండి అని చెప్పి జిల్లా కలెక్టర్లకి అధికారులకు చెప్పారు. నాకు తెలుసు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. అలాగే తిరుపతి కల్తీ నెయ్యి కేసులో నిందితుల కస్టడీ నేటితో 3వ రోజు ముగియనుంది. కల్తీ నెయ్యి కేసులో సేకరించిన ఆధారాలు చూపి నిందితులను సిట్ విచారిస్తుంది. ముంబై, ఉత్తరాఖండ్, రాజస్థాన్లో దర్యాప్తు బృందాలు సేకరించిన ఆధారాలు, టీటీడీ ఉద్యోగాలు, సిబ్బంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నిందితులను సిట్ బృందం ప్రశ్నించింది. ఇవాళ్టితో 3వ రోజు నిందితుల కస్టడీ ముగియనుంది. 2 రోజుల క్రితం తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ కేసులో 2 నిందితులను సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. తిరుపతి కల్తీ నెయ్యి కేసులో నిందితుల కస్టడీ నేటితో 3వ రోజు ముగియనుంది. కల్తీ నెయ్యి కేసులో సేకరించిన ఆధారాలు చూపి నిందితులను సిట్ విచారిస్తుంది. ముంబై, ఉత్తరాఖండ్, రాజస్థాన్లో దర్యాప్తు బృందాలు సేకరించిన ఆధారాలు, ఇక టీటీడీ ఉద్యోగాలు, సిబ్బంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నిందితులను సిట్ బృందం ప్రశ్నించింది. ఇవాళ్టితో 3వ రోజు నిందితుల కస్టడీ ముగియనుంది. 2 రోజుల క్రితం తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ కేసులో 2 నిందితులను సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి జేజీరామ్ సిద్ధంగా ఉన్నారు. జేజీరామ్. థ్యాంక్ యూ దీపిక. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి కేసులో కూడా చిట్ అధికారులు సేకరించినటువంటి ఆధారాలను చూసి నిందితులు ఎవరైతే తిరిగి కస్టడీకి తీసుకున్నారో A3 విపిన్ జైన్, అదేవిధంగా A5 అపూర్వ చావడాలను కూడా ఆ యొక్క సేకరించినటువంటి ఆధారాలతో కూడా పూర్తిగా విచారణ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే వీళ్ళిద్దరినీ తిరిగి రెండవసారి కూడా బుధవారం రెండవ రోజు కూడా ఈ యొక్క విచారణ కొనసాగించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ముంబై, ఉత్తరాఖండ్, రాజస్థాన్ లో ఉన్నటువంటి ఈ యొక్క దర్యాప్తు బృందాలు సిక్కు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ సేకరించినటువంటి ఆధారాలు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, సిబ్బంది నుంచి సేకరించినటువంటి సమాచారాల ఆధారంగా కూడా సిట్ అధికారులు వారిద్దరిని కూడా
ప్రశ్నిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. అంటే టీటీడీ గతంలో వెనక్కు పంపినటువంటి ట్యాంకర్లు నెయ్యి కల్తీ ఎక్కడ జరిగింది అనే దాని మీద పూర్తిగా కూడా ఆరా తీస్తున్నారు. అది ఏ డైరీ నుంచి రావడం జరిగింది, డైరీ నుంచి తీసుకున్న తర్వాత కల్తీ ఏ మొత్తంలో జరిగింది, ఎక్కడ జరిగింది, కల్తీకి కావాల్సినటువంటి ప్రధాన కారణాలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా ఈ యొక్క విచారణ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇవాళతో మనం చూసుకున్నట్టయితే గత 3 రోజులుగా కూడా ఇవాళ ఈ యొక్క ఇద్దరు A3 విప్పింజేన్ అదేవిధంగా A5 అపూర్వ చావడానికి సంబంధించినటువంటి సిట్ కస్టడీ ఇవాళతో కూడా ముగియనుంది. అంటే ఇప్పుడు వాళ్ళని మరీ కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి తిరుపతి సిట్ కార్యాలయం ఏదైతే ఉందో భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి సిట్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి ఈ యొక్క కల్తీ వ్యవహారం ఏం జరిగింది, ఏ కోణంలో జరిగింది, ఏ మేరకు ఈ యొక్క కల్తీ జరిగింది అనేటువంటి పూర్తి వివరాలను సేకరించేటువంటి పనులు కూడా ఈ యొక్క సిట్ దర్యాప్తు సంస్థ విచారించేటువంటి పనులు అయితే ఉంది. ఇవాళ కస్టడీ ముగిలి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరిన్ని తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో ఆ యొక్క సేకరణ కంటిన్యూ ఆ యొక్క సేకరించినటువంటి ఆధారాలతో పూర్తిగా కూడా వారిద్దరిని ప్రశ్నించేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంటే తిరిగి ఇవాళ వీరిని కోర్టుకి అప్పగించేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళని మళ్ళీ కూడా సిట్ కార్యాలయానికి కస్టడీకి తీసుకుంటారా, లేకపోతే జడ్జి గారు చెప్పినట్టు రిమాండ్ కంటిన్యూ అవుతుందా అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. రైట్ జేజీ రామ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. सोणादिसंसेविता देया पाप विनाशनी मकर महावातामावाजातवेदो लक्ष्मी मनवगामिनी यस्यामृविन्देयाम गामः संपुर्गानम् असपूर्वामृतमद्याम् हस्तिनाथ प्रमोदनं श्रम देवीमुपवे श्रीमामदे दुस्तां कामसोस्मृतां भिन्नप्रकारां मात्रां ज्वलन्तीं त्रिपतां सर्वेन्तीं पद्मे सितां पद्मन्नां तां हौपय्यं श्रियं शीष्णोदुः शवमृततः विश्ववेदाः स्वस्ति नस्तारश्चो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु कुलगंगा मैया की जय। पापापहार दुर्कारी तरंगधारी स्वस्ति नरेन्द्रो बृहस्पतिर्दधाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारश्चो अरिष्टनेमिः। शेखराय किल्लदी सोणादिसंसेविता देया पाप विनाशनी मकर महावातामावाजातवेदो लक्ष्मी मनवगामिनी यस्यामृविन्देयाम गामः संपुर्गानम् असपूर्वामृतमद्यां हस्तिनाथ प्रमोदनं श्रम देवीमुपवे श्रीमामदे दुस्तां कामसोस्मृतां भिन्नप्रकारां मात्रां ज्वलन्तीं त्रिपतां सर्वेन्तीं पद्मे सितां पद्मन्नां तां हौपय्यं श्रियं व्याशीदन्तरिक्षगुं शीष्णोदुः शवमृततः विश्ववेदाः स्वस्ति नस्तारश्चो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु कुलगंगा मैया की जय। पापापहार दुर्कारी तरंगधारी स्वस्ति नरेन्द्रो बृहस्पतिर्दधाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारश्चो अरिष्टनेमिः।
కాసేపట్లో విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరు కానున్నారు. గోరంట్ల మాధవ్కి ఇప్పటికే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి నిన్న గోరంట్ల మాధవ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు వ్యక్తిగత పనులున్న నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని మాధవ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నేడు గోరంట్ల మాధవ్ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. గత ఏడాది నవంబర్ 2న గోరంట్ల మాధవ్పై కేసు నమోదైంది. వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసులో బాధితురాల వివరాలు ప్రకటించారని కేసు నమోదు కావడంతో ఆయనను కాసేపట్లో పోలీసులు విచారించనున్నారు. కాసేపట్లో విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరు కానున్నారు. గోరంట్ల మాధవ్కి ఇప్పటికే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి నిన్న గోరంట్ల మాధవ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు వ్యక్తిగత పనులు ఉన్న నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని మాధవ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నేడు గోరంట్ల మాధవ్ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. గత ఏడాది నవంబర్ 2న గోరంట్ల మాధవ్పై కేసు నమోదైంది. ఏపీ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. హిరమండలం రిజర్వాయర్ని ఫిలప్ చేస్తే ఖచ్చితంగా ఇది శ్రీకాకుళం జిల్లాకి ఒక లైఫ్ లైన్గా ఉంటుంది. దాదాపుగా 2,50,000 ఎకరాలకి ఎష్యూర్డ్గా మరి వాటర్ సోర్స్ క్రియేట్ చేయడం అవుతుంది. అది మరి ముఖ్యంగా బోత్ ఖరీఫ్ అండ్ రబీకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నది ఆ జిల్లా వాసిగా నా అభిప్రాయం. ఎందుకంటే ఖరీఫ్లో పెద్ద రెమ్యూనేటివ్గా ఉండకపోయినప్పటికీ కూడా రబీకి కానీ మనం ఎష్యూర్డ్గా వాటర్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అది మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఎక్కువగా ఫార్మింగ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కావాలని కోరుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. నంబర్ 128 ప్రకారం హోమియోపతి యోగా సంబంధించినటువంటి న్యాచురోపతి ఇన్స్టిట్యూట్ 26 డిస్పెన్సరీలని గత ప్రభుత్వం అంటే 2014-18లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. వాటి నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా కొనసాగుతోంది అధ్యక్ష. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో టీటీడీలో ఉన్నటువంటి కళాశాల తప్ప ఎక్కడ చూసినా కూడా కొరత ఉంది అధ్యక్ష. వైద్యుల కొరత ఉంది, అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది కొరత ఉంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత మీరు అందరూ కూడా చూశారు, దేశం యావత్తూ కూడా ఈ ఆయుర్వేద వైద్యం వైపు దృష్టి సారించడం జరిగింది అధ్యక్ష. చాలామంది ఆయుర్వేద కళాశాల మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కానీ డిస్పెన్సరీకి కానీ వెళ్తే మందుల కొరత కనిపిస్తోంది అధ్యక్ష. అందుకనే నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా, దీని బలోపేతానికి ఇంకొంత చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అదే సమయంలో ఆయుర్వేద వైద్యానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఒక ఆయుర్వేదక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి, ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రావడం ద్వారా దాదాపుగా ఇప్పుడు 24 దేశాల్లో ఈ ఆయుర్వేద ప్రాక్టీసెస్ అన్నీ కూడా అమల్లో ఉన్నాయి అధ్యక్ష. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో కూడా ఆయుర్వేదిక్ వైద్య విధానాన్ని పాలసీగా తీసుకోవడం జరిగింది. దాదాపుగా $14.4 బిలియన్ వ్యాపారం కూడా
ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మీద జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక మెడిసినల్ ప్లాంట్స్ నుంచి వస్తున్నటువంటి ఎక్స్ట్రాక్ట్స్ అన్నిటి కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు వెళ్తున్నాయి అధ్యక్ష. ఈ క్రమంలో నేను ఒక రిక్వెస్ట్ కూడా ప్రభుత్వానికి చెప్తున్నాను అధ్యక్ష. మెడిసినల్ ప్లాంట్స్ని పెంచడం కోసం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలా. అది కూడా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి మెడిసినల్ ప్లాంట్స్ని మనం ప్రమోట్ చేయడం ద్వారా మనం రేపు భవిష్యత్తులో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి అదేవిధంగా వైద్య అవసరాలకు కూడా తీర్చే అవకాశం ఉంటుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు. అధ్యక్ష, కడపలో హోమియోపతి కాలేజు 1982లో ఏర్పడింది అధ్యక్ష. ఇందులో ప్రతి సంవత్సరం 30 మంది విద్యార్థులు తీసుకుంటా ఉండారు. ఇప్పటి వరకు రైట్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. HM టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.